వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్కే బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సుభద్రపేట సాయిబాబా టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఈ టెంపుల్కి డిస్టెన్స్ వచ్చేసి తుని నుంచి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. పోలవరం నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. పోలవరం నుంచి లోపలికి వెళ్తే ఈ ఊరు అనేది వస్తుంది. అలాగే అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. పోలవరం నుంచి పోలవరం నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ఊరి పేరు వచ్చేసి సుభద్రయ్యపేట అని పిలుస్తారు ఊరి పేరు. అలాగే ఇక్కడ టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పైకి వెళ్ళే రూట్ ఇలాగ రైట్ సైడ్కి వెళ్తే పైకి అనేది గుడికి టెంపుల్కి వెళ్తాము. అలాగే చూడండి, పైకి వెళ్తున్నాము. అలాగే వెళ్తుంటే ఇలాగ లెఫ్ట్ సైడ్కి తిరిగి ఇలాగ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. అలా పైకి వెళ్ళే కొలది సాయిబాబా టెంపుల్ అనేది వస్తుంది. ఇగో సాయిబాబా గుడి టెంపుల్ దారి ఇలా లెఫ్ట్ సైడ్కి చూపిస్తుంది కదా ఇండికేషన్. అలాగే పైకి వెళ్ళే కొలది సాయిబాబా గుడి అనేది వస్తుంది. ఇలా సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం ఉంది, అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి. రోడ్డు నుంచి మనం వెళ్తున్నాము. అలాగే చూడండి, ఇలాగ రైట్ సైడ్కి వెళ్ళి అలాగ స్ట్రైట్కి వెళ్తే సాయిబాబా గుడి అనేది వస్తుంది. అలాగే నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ. అలాగే టెంపుల్ పైకి మనం వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. అలా చూడండి, సాయిబాబా టెంపుల్ అదిగోండి, సాయిబాబా కూర్చొని ఉన్న విగ్రహం. అలాగే మనం పైకి వెళ్తున్నాము. అలాగే వెళ్తుండగా గుడి అనేది వస్తుంది. చూడండి, లొకేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే సాయిబాబా గుడి మీద కొండపై నుంచి లొకేషన్ సుభద్రయ్యపేట అని పిలుస్తారు ఊరి పేరు. ఊరైతే మాత్రం పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది. అది టెంపుల్, సాయిబాబా టెంపుల్. అలాగే ముందుకు వెళ్తుండగా వాటర్ ట్యాంక్ అనేది ఉన్నది. అక్కడ కాళ్ళు వాష్ చేసుకొని అప్పుడు లోపలికి అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివుడు అభిషేకం చేయడానికి కట్ట అలాగా ఏర్పాటు చేశారు. వాటర్ అది శివలింగం కూడా ఇక్కడ సింగిల్గా పెట్టడం జరిగింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది. అలాగే కిందకి వెళ్తే సాయిబాబా ప్రొజెక్షన్ చేశారు ఇక్కడ. అలాగే నేను స్టెప్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఇది స్టెప్స్ మార్గం. ఇది పైకి రావడానికి స్టెప్స్ ఉన్నాయి. అలాగే సాయిబాబా విగ్రహం అది అసలు సాయిబాబా లోపల ఉన్నారు. మామూలుగా అభిషేకం అది చేస్తారు ఈ సాయిబాబాకి. అలాగే ఇక్కడ ఈ లోపల ఉన్న చిన్న సిరిడి అనేది ఉంది కదా, ఆ సాయిబాబా అనేది లోపల ప్రొజెక్షన్ చేశారు. అదే సాయిబాబా పాదాలు కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే లోపలికి వెళ్తున్నాం చూడండి. లోపల సాయిబాబా ఎలా ఉన్నారో ఏంటో చూడండి ఫ్రెండ్స్. చిన్న సిరిడి సాయిబాబా అని పిలుస్తారంట కదా, లోపల ఉన్న సాయిబాబా టెంపుల్. బయటికి వచ్చేసి అక్కడ ఇంకొకటి ఇక్కడ ఉంది, అది ఏంటో నాకు తెలియదు, హోమం అనుకుంటా. అలాగే ఈ సైడ్ వచ్చేసి ఇంకా సాయిబాబా ఫొటోస్ అని విగ్రహాలని అది అలాగా ప్రొటెక్షన్ చేశారు. సాయిబాబా టెంపుల్. అలాగే బయటకు వచ్చేవాళ్ళు ఇంకా సాయిబాబా ఎక్కువగా సాయిబాబా విగ్రహాలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ. ఈ ప్లేస్కి అనేది రావడం జరిగింది, అందుకనే జనం ఎవరు లేరు.
సాయిబాబా విగ్రహం చూడండి ఫ్రెండ్స్, 4 ముఖాలతో 4 వైపులో కూర్చొని ఉన్న సాయిబాబాని అయితే ఇక్కడ ప్రత్యక్షం చేశారు. అలాగే కిందన కూడా ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. సాయిబాబాకి సర్పం ఎక్కి అదే నాగుడు సాయిబాబా కలిపి ఉన్న విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడ పుట్ట కూడా ఉన్నది, నాగేంద్రుడికి పుట్ట కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఈ టెంపుల్కి రావాలంటే డిస్టెన్స్ వచ్చి దీపాలవరం నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తుని నుంచి అయితే 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ప్లేస్ చాలా బాగుంది, మీరు కూడా వచ్చి సాయిబాబాని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇది హాల్ కింద కట్టారు, సాయిబాబా కమిటీ హాల్ ఏదో పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అలాగే ముందుకు వెళ్తుండగా ఈ హాల్ అనేది కనిపించింది మనకి. అయితే ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొలది సాయిబాబా పెద్ద విగ్రహం అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే సాయిబాబా టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ సాయిబాబా విగ్రహం ఎలా ఉంది ఏంటనేది ఇలా చూడండి. చుట్టూ 4 ముఖాలతో 4 భాగాలుగా కూర్చొని ఉన్న ఈ సాయిబాబా విగ్రహం అనేది ఎక్కడి నుంచో కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ సాయిబాబా అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.